ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఎన్డీఏ క్యాండిడేట్ సిపి రాధాకృష్ణన్కి పోటీగా ఇండియా బ్లాక్ కూడా అభ్యర్థిని ప్రకటించడంతో ఇక పోలింగ్ తప్పనిసరి అయింది. సెప్టెంబర్ 9న జరిగే పోలింగ్లో ఈ రెండు కూటముల బలం తేలనుంది. సంఖ్యాపరంగా ఎన్డీఏ అభ్యర్థిదే విజయం లాంఛనమైన పోటీలో మరో అభ్యర్థి ఉండటంతోనే పోలింగ్ అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీలో అభ్యర్థులు ఖరారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ అనివార్యమైంది. ఇప్పటికే ఎన్డీఏ తమ క్యాండిడేట్ ని ప్రకటించగా ఇండియా బ్లాక్ కూడా అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఇక పోలింగ్ తప్పనిసరైంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి తమ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేసింది. ఆయన్ను గెలిపించడానికి తన వంతు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఇతర నాయకులకు ఫోన్ చేసి మాట్లాడారు. బుధవారం సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేస్తారు. ఇక విపక్షాల కూటమి కూడా ఇండియా బ్లాక్ నుంచి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తెలుగు వ్యక్తిని తమ కూటమి అభ్యర్థిగా నిలిపినట్లయింది. सभी पार्टी मिलके एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है. श्री बी सुदर्शन रेड्डी गारू is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court. As such, do not vote in the election. It is the honorable members of the parliament who participate in the elections. Therefore, as a candidate, I would humbly request and appeal to all the parliamentarians, irrespective of the party affiliations, to support my candidate. తమిళనాడుకి చెందిన సిపి రాధాకృష్ణన్ ని బరిలోకి దింపి బీజేపీ సౌత్ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తే కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడి వ్యక్తిని బరిలో దింపడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలను ఇరుకున పెట్టే వ్యూహం కనిపిస్తోంది. ప్రాంతీయ సెంటిమెంట్ ని తెరపైకి తీసుకురావడం మినహా మరో కోణం ఇందులో కనబడటం లేదు. ఏ రాజకీయ పార్టీలో లేని వ్యక్తిని బరిలో నిలిపామనే ప్రచారాన్ని ఇప్పటికే ఇండియా బ్లాక్ తెరపైకి తెచ్చింది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అన్ని పార్టీలతోనూ మంత్రాంగం సాగిస్తోంది. ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థి బరిలో ఉండటం, టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఉండటంతో ఆ మూడు పార్టీలు తమ అభ్యర్థి రాధాకృష్ణన్ కే మద్దతివ్వనున్నాయి. దాంతోపాటు ఏపీలోని వైఎస్ఆర్సీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలుపుతుండగా ఎన్ని ఓట్లు ఎవరికి పడతాయనేది పోలింగ్ రోజున తేలనుంది. రాజ్యసభ, లోక్సభలోని ఖాళీగా ఉన్న సీట్లను తీసేస్తే ఎలక్టోరల్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకునే సభ్యుల సంఖ్య 782 కాగా ఎన్నికలో గెలవడానికి అభ్యర్థికి 391 ఓట్లు అవసరం. ఎన్డీఏకి లోక్సభలో 293, రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులతో కలిపి 129 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 422 మంది మద్దతు ఉంది. ఇండియా బ్లాక్ కి 243 సీట్లు లోక్సభలో, రాజ్యసభలో 106 మంది మద్దతు ఉంది. ఈ లెక్కలతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు నామమాత్రమే అయినా పోలింగ్ రోజున ఎవరికెన్ని ఓట్లు పడతాయో చూడాల్సి ఉంది.